ఆర్ యూ ఇంట్రెస్టెడ్? మొన్న బిగ్ బాస్ లోనే చెప్పాను కదా, అయిపోయింది పోయింది. ఓకే అయిపోయింది ఓకే ఓకే అంటే వెంటనే అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇట్స్ గాన్. సో మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా కూల్గా. నేను నాకు కంపెనీ సింబా. Who is Simba? సింబా Your boyfriend? నో, Huh? నా బిడ్డ సింబా. Okay. ఇట్స్ cat, my baby cat. Okay. That's my baby సింబా. Your accent is very nice, madam. అంటే చాలా బాగుంది. I mean like Thank you. మీరు Simba is my cat. Shall I show you my cat yes picture? pic చూపించండి. I don't know. I want to see that. ఒకటి ఉందా క్యాట్? అసలు ఓన్లీ క్యాట్ అయినా? ఇప్పుడు మీ ఫోన్ కి డిపి ఏముంటుంది? మీ ఫోన్ కి నా ఫోన్ కి యాజ్ యూజువల్ వాట్ ఎవర్ దే గివెన్ అవే ఉంటున్నాయి అంతే. కాదు, ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ చేస్తే ఎవరు కనిపిస్తారు? ఓకే గ్రేట్. సో హీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీ Simba. లైఫ్ లో. మీ లైఫ్ నా లో ప్రాణం, మీ ప్రాణం మాంత్రికుడి ప్రాణం చిరకలో ఉన్నట్టు నా ప్రాణం సింబాలో ఉంది. సింబాలో ఉంది. ఓకే రైట్. సో ఓకే మేడం, అదే పోయింది. అది కాకుండా నా హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, దే ఆర్ మై సపోర్ట్ ఫ్యాక్టర్. అండ్ నా అమ్మ, అన్నయ్య, దట్స్ ఇట్. మీ నాన్నగారు పాజిటివ్ ఇన్ 2020 కోవిడ్ ఓకే గ్రేట్. చనిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ మూవీస్ లో చేస్తూ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ యూఎస్కి వెళ్ళారు. మూవీస్ లో చేస్తున్నా నాకు అక్కడ చాలా షోస్ వచ్చినాయి. సో యు ఆర్ ఆల్సో యాంకర్. యాంకరు, ఐఎమ్ ఆల్సో అ టెలివిజన్ షో హోస్ట్. సో ఐ హోస్టెడ్ షోస్ ఇన్ అమెరికా ఆల్సో, టీవీ5కి. అక్కడ నేను చేశాను. పిల్లల మజాకా అని పిల్లలతోటి 2019లో చేశాను. 2020లో కోవిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడే ఉండిపోయాం, ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. 21లో ఐ వెంట్ బ్యాక్ టు యుఎస్. చాలా షోస్ చేశాను. అప్పుడు మనకి రాము బెనిగెండ్ల గారు ఉన్నారు కదా, గుడివాడ ఎమ్మెల్యే గెలిచారు. సో ఆయనకి అక్కడ యుఎస్లో పెద్ద కంపెనీ ఉంది. అంటే అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఎఫిసెన్స్ అనే కంపెనీ ఉంది, కార్పొరేట్ ఈవెంట్. సో దానికి యాంకర్ నేనే. సో ఆయన కంపెనీ, అలాగే అద్విత్రి అని ఇట్లా లాడ్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్కి నేనే యాంకర్. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే యూఎస్లో హైయెస్ట్ పెయిడ్ యాంకర్ నేను. అండ్ దెన్ ఆల్సో ఐ డూ సింగింగ్, మిమిక్రీ, స్టాండప్ కామెడీ, ఆల్ ఇన్ వన్ చేస్తాను. అక్కడ సంగీత్స్, ఓనీల ఫంక్షన్, మన చేయని ఫంక్షన్ లేదు ఎక్సెప్ట్ తద్దినం. ఆల్ ఫంక్షన్స్ ఐ డిడ్. యా. సో గ్రేట్. ఐ మీన్ లైక్ గ్రేట్ టాలెంట్ అండి బేబమ్మ గారిది. కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తానంటారు కానీ ఐఎమ్ టోటలీ వర్త్ ఇట్. ఓకే. వెన్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్, డోంట్ గో డౌన్. యా. యు గాట్ టు రైజ్ ఇట్ అప్. యా, యు హావ్ టు గెట్ యువర్. yes. సో చాలా టాలెంట్స్ ఉన్నాయి మేడంలో. ఒక బీయింగ్ ఇండిపెండెంట్, ఒక జాబ్ చేశారు యూఎస్కి వెళ్ళి కార్పొరేట్ వరల్డ్లో, తర్వాత యాంకరింగ్ చేశారు, యాజ్ వెల్ యాజ్ మూవీస్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళారు. అది ఏంటి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ వెళ్ళాలనుకున్నారా? యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ అనుకోకుండా వచ్చిన అవకాశం. ఓకే. సో లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాక తెలిసింది దాని క్రేజ్ ఏంటని. నాకు వెళ్ళే ముందలు తెలియదు, బాబోయ్ బిగ్ బాస్కి ఇంత తెలిసిపోతుంది కదా, నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదని. ప్రిపేర్డ్గా వెళ్ళి ఉంటే నేను అంత తొందరగా వచ్చేదాన్ని కాదు. నేను కొంచెం టేక్ ఇట్ ఈజీగా ఆడుతూ పాడుతూ సరదాగా ఊక్కుంటూ వెళ్ళిపోయాను. వాళ్ళు కూడా సరదాగా వాళ్ళు కూడా సరదాగా బయటికి పంపించేశారు. అందుకని ఏం ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఎలిమినేట్ అయ్యే బిఫోర్ 1 or 2 days యు ప్లేడ్ వెల్. ప్లేడ్ ఏం లేదు, అప్పటికి అయిపోయింది, ఓటింగ్ అయిపోయింది. నేనుగా మాట్లాడాను, కొన్ని పాయింట్స్ రేజ్ చేశాను. అప్పుడు ఓటింగ్ అయిపోయింది. ఓటింగ్ కోసం అయితే నేను ముందే మాట్లాడేదాన్ని. నేను ఓటింగ్ నాన్ ఓటింగ్ అన్ని చూసుకోలేదు. సో అది చూసి చాలామంది అరే ఇంకేమన్నా మళ్ళీ తిరిగి ఓట్ వేయచ్చా ఈవిడికి అంటే ఇట్స్ టూ లేట్, ఐఎమ్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద షో. నాకు బిగ్ బాస్ క్రేజ్ ఎంత అన్నదానికి ఒక సింపుల్ ఉదాహరణ. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కన్నా ముందు నేను ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పాను కదా, అది ఇక్కడే అమీర్పేటలో. ఇక్కడ చాలా కాలేజెస్ అవన్నీ ఉంటాయి కదా. నేను లెఫ్ట్ ఆ సందుకి తీసుకుంటున్నా, ఒక 2 స్టూడెంట్స్ క్రాస్ అవుతున్నారు. ఇట్లా చూసి బేబక్లా ఉంది అనుకున్నారు, అటు వెళ్ళిపోయారు. ఆ పక్కన ఇంకొక 15-20 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళల్లో 2-3 గమనించి అందరూ చెప్పేసుకుంటున్నారు. నేను స్లో అయ్యి కొంచెం అమ్మాయికి ఎక్కడ అని అడగడానికి ఫోన్ చేశాను. మొత్తం నా కార్ చుట్టుముట్టేశారు, బేబక్క హాయ్ బేబక్క హాయ్ బేబక్క. సో ఐ టుక్ ఎ వీడియో. అంటే బిగ్ బాస్ క్రేజ్ ఇంత బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే హాయ్ చెప్తున్నారు, ఇలా స్మైల్ ఇస్తున్నారు. అంటే ఇంతకు ముందు లేదు. నేను 1 week ఉన్నా కూడా ఆ క్రేజ్ అన్నది అంటే 2 రాష్ట్రాల ప్రజలు కంటెస్టెంట్స్ ఎవరు అన్న క్యూరియాసిటీతో ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అన్నది బాగా చూసారంట, హైయెస్ట్. అండ్ దెన్ ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. గ్రాండ్ లాంచ్లో
ఎవరు ఫస్ట్ వచ్చారు అంటే కంటెస్టెంట్స్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఆ వీక్ బాగా చూసారంట. సో ఆ వీక్లో నాకు విపరీతమైన మైలేజ్ వచ్చింది. అండ్ వెళ్ళినాక బయటకు వచ్చినాక కూడా నేను చేసిన హడావుడు ఉంది కదా ఏదైతే ఉందో, ఇది మీకు తెలుసా హడావుడు ఏం చేస్తాను, ఆ హడావుడికి లాట్ ఆఫ్ క్రేజ్ హ్యాపెండ్. సో బిగ్ బాస్ కి అన్ప్రిపేర్డ్గా వెళ్ళారు. సో దట్ మీరు వంట రూమ్కి వెళ్ళడం, వంట చేయడం అక్కడ. సో ఇట్స్ ఆల్ మీ మీద చిన్న డ్రాబ్యాక్ అవన్నీ డ్రాబ్యాక్ అయ్యాయి మీకు వెళ్ళడానికి, రిటర్న్ అవ్వడానికి. అవును, యాక్చువల్లీ వంట రూమ్కి వెళ్ళకూడదు అని నాకు తెలియదు. వంట రూమ్కి వెళ్తేనే అటు నుంచి అటు బయటికి వెళ్ళిపోవచ్చు అంట. అది యాక్చువల్లీ అదొక బిగ్ సెంటిమెంట్ ఇన్ బిగ్ బాస్. అది కాకుండా ఒక ఏజ్ గ్రూప్ అంటే మిడిల్ ఏజ్ అబౌవ్ 30 ఉన్నవాళ్ళు వెళ్తే బిట్వీన్ 30 and 40 వాట్ ఎవర్ వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తారనే టాక్ కూడా ఉంది. మీరేమన్నా ఫీల్ అయ్యారా బిగ్ బాస్ మీ వాయిస్ ఏమన్నా కట్ చేశారని? ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ మనం మాట్లాడింది మీరు మాట్లాడింది కట్ చేసి వాళ్ళకి కావాల్సిన రీతిలో ఎడిట్ చేసి సొసైటీకి ప్రొజెక్ట్ చేయడం అలా. డూ యూ థింక్ సో యువర్ వాయిస్ ఈస్ బీన్ మ్యూటెడ్? అంటే బిగ్ బాస్ లో మీరు కొంచెం ఎవరైనా అల్లరి చేయాలని ట్రై చేస్తారు కదా, దే వాంట్ టు ప్రూవ్ దేర్ టాలెంట్. నేను అల్లరి చేశాను, అవన్నీ బయటకు రాలేదా? అంటే కొన్ని రాలేదని నాకు అనిపించింది. ఎందుకంటే నేను శేఖర్ భాష కొన్ని స్కెచ్ చేసాం, మేబీ 24 hours వచ్చినట్టుంది. మెయిన్ ఎపిసోడ్లో రాలేదంట కొన్ని. మేము బాగా చేసాం యాక్చువల్లీ. నేనేమో పోలీసు, మన భాష ఏమో దొంగ. కట్టేస్తాను అన్నమాట స్తంభానికి, కట్టేసి నడుచుకుంటూ వస్తాను, వచ్చి చెప్పు చెప్పు చెప్పని అంటాడు. చెప్పు 7-9 ఎంతో చెప్పు బోలో, బాగుంటుంది అది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి తాగుబోతు మొగుడు అండ్ నేను ఒక వైఫ్, అది చేసాం. అవి రాలేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు రైట్ నౌ? నబీల్. ఓవరాల్ 18లో, ఐ మీన్ 18-20 మెంబర్స్ మేబీ. ఓవరాల్ ఇన్ ద 8 season 8లో 14 members వెళ్ళాం కదా. ఇప్పుడు క్యాబై నవీన్ బయటకు వచ్చారు కాబట్టి ఇంకా 11 ఉన్నారు. ఇన్ ద 11 contestants రైట్ నౌ ఇట్స్ నబీల్. చాలా బాగా ఆడుతున్నాడు, ఇండివిజువల్ ప్లే ఆడుతున్నాడు, జెన్యూన్ ఆనెస్ట్ తమ్ముడు. నేను నిన్న ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ చేసినందుకు, ఎలిమినేట్ చేయలేదు, నామినేషన్స్లో తన పేరు తీసుకున్నందుకు తను చూపించిన ఫైర్, లైక్ యునో హీ సెడ్ తమ్ముడు నీలో ఈ ఫైర్ కావాలంటే మేబీ అట్లనే మేబీ అనిపిస్తుందేమో అది ఇది అన్నాడు. సో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? నబీల్. విష్ణుప్రియ అండ్ సీత బాగా ఆడుతున్నారు, నాకు వాడిద్దరు ఇష్టం, నా ఫ్రెండ్స్ వాళ్ళు. నబీల్ అక్కడ పరిచయం అయ్యాడు, సీత నాకు ఇంతకుముందు తెలియదు, విష్ణు నాకు మంచి ఫ్రెండ్. కాకపోతే విష్ణు కొంచెం సరదాగా ఆడుతుంది, సరదాగా ఫన్గా హ్యూమరస్గా. నబీల్ సీరియస్గా ఆడుతున్నాడు. సీత ఈస్ ప్లేయింగ్ జెన్యూన్లీ. కాకపోతే అన్ని విధాలుగా నబీల్ రైట్ నౌ అందరికన్నా స్ట్రాంగ్ ప్లేయర్. ఓకే. సో బిగ్ బాస్ ఇంకొక 1 or 2 weeks మోర్ మీరు ఉండింటే, సపోజ్ ఉండింటే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? ఈ క్రేజ్ 2 వారాలు నేను ఉండుంటే ఇంకా నేను టాప్ 5కి వెళ్ళేదాన్ని. ఓకే, రైట్, కన్ఫర్మ్గా. ఒకవేళ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మీరైతే ఏంటి అయ్యింటే వాట్ యు డూ? ఏం చేసేవాళ్ళు? వాట్ ఎవర్ ద ప్రైజ్, వచ్చిన ప్రైజ్ అయితేనేమి, తర్వాత వచ్చే బ్రాండింగ్స్ అయితేనేమి, తర్వాత మీరు ఏమో ఇప్పుడేం చెప్పలేను, ఎందుకంటే నాకు ఆ స్కోప్ లేదు కదా. ఓకే, మేబీ అవుతానేమో, ఎవరికి తెలుసు. మేబీ రీఎంట్రీ ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. మీ క్యాట్ కాస్ట్ ఒకవేళ రీఎంట్రీ అయితే పక్కా నేను విన్నర్ అవుతాను. రైట్, తెలుసా? యు ట్రై. ఇప్పుడు నేర్చుకున్నారు మీరు హౌ టు ప్లే అండ్ ఆల్. ఓకే, సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ బిఫోర్. మీరు వెళ్ళే ముందే మీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కంప్లీట్ సీజన్స్ అన్ని ఒక 3 days లో రివ్యూ చేయొచ్చు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. మీరు ఎందుకు చేయాలి అంత వర్క్అవుట్? బిగ్ బాస్ అనే షో ముందలే చెప్పరు, కన్ఫర్మ్ మెయిల్స్ అవన్నీ చెప్పరు, ఓకే, లాస్ట్లో చేస్తారు. సో ఆ లాస్ట్లో షాపింగ్ చేసుకుంటానికి టైం లేదు, సూట్ కేసులు ఇవ్వాలి, బ్యాగ్ చెక్, నాకు తిరుపతిలో ఈవెంట్ ఉంది, సో మచ్ ఆఫ్ స్ట్రెస్. ఇది తీసుకెళ్ళకూడదు, అది తీసుకెళ్ళకూడదు, ఇది తీసుకెళ్ళాలి, ఎక్స్ట్రా షాపింగ్. ఫ్యూ ఎపిసోడ్స్ చూస్తాం, దాంట్లో నాకు నామినేషన్స్ ఫస్ట్ డే ఉంటాయని తెలీదు. ఓకే, రైట్, మనం కొంచెం స్కిప్ కట్టుకుంటే వెళ్తాం కదా. ఓకే, మీ క్యాట్ కాస్ట్ ఎంత? మీరు కూడా చూసారా? చూస్తాం కదా. ఇప్పుడు ఎంతనుంది మీరు చెప్పండి, యూ హ్యావ్ టు టెల్ దట్. పర్లా శ్రీకాంత్ గారు చెప్పండి, ఎంతనుంది నా క్యాట్? ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఎంతనుంది నా క్యాట్?